తెలంగాణ ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి సహకరించాలని కోరారు. ఈ పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మంజూరు పత్రాలను జూన్ 2న అందించాలని నిర్ణయించామన్నారు. 12,000 కోట్లతో అమలు చేస్తున్న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి కూడా బ్యాంకర్లు అండగా నిలవాలన్నారు. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి తద్వారా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మేము ఆ డిస్బర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయాలని. సో ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించడానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్ఎల్బిసి కన్వీనర్ గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అందరినీ 8 లక్షల కోట్ల పైబడి మీరు క్రెడిట్ ప్లాన్లో మేము అడిగేది చాలా చిన్న అమౌంట్,